హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. మీ యొక్క తలని మరియు నడుముని నిటారుగా ఉంచండి. ఈ యొక్క అద్భుతమైన బ్రహ్మ ముహూర్త శివ చైతన్య ధ్యానము మనము చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నాము. ఈ కార్తీక మాస సమయంలో ఈ యొక్క సమయాన్ని చక్కగా మనం వినియోగించుకుంటున్నాము. 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని ముక్కు ద్వారా నిదానంగా ముక్కు ద్వారా వదలండి. 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని మరలా ముక్కు ద్వారా వదలండి. నిదానంగా తీసుకోవాలి, నిదానంగా ముక్కు ద్వారానే వదలాలి. ఈ యొక్క కార్యక్రమానికి మనమందరం కూడా బ్రహ్మ ముహూర్త అంటే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయంగా మనము తీసుకుంటూ ఉంటాం. అసలు ఏంటి ఈ సమయం యొక్క విశిష్టత ఏంటి? కార్తీక మాసంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా, అంటే నార్మల్గా కొన్నిసార్లు ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు పలానా రోజు మంచిది, పలానా ఇది మంచిది అలా మనం పెట్టుకుంటాం. కానీ ఈ యొక్క సమయానికి మాత్రం ఎటువంటి కొన్ని రోజుల్లో ఇది మంచిది, కొన్ని రోజులు ఇది మంచిది కాదు అనే ఆలోచన ఉండదు. ప్రతిరోజు నిత్యము ఈ యొక్క సమయాన్ని మనం చాలా అద్భుతమైన సమయంగానే తీసుకోవడం జరుగుతుంది. అది అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఏ రోజైనా బ్రహ్మ ముహూర్తము అన్నదాన్ని చాలా విశిష్టంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క శాస్త్రాల పరంగా కానీ వాటి పరంగా కూడా దీని యొక్క విశిష్టతను వివరించడం జరిగింది. అసలు ఏంటి ఈ యొక్క సమయంకున్న అంత ప్రాముఖ్యత అంటే, ఏదైతే ఈ విశ్వంలో చాలా వరకు రకరకాల మానవాళి వల్ల కానీ ఇతర అంశాలు అంటే యంత్రాల వల్ల కానీ ఇటువంటి అంశాలు అన్నీ కూడా ఆ యొక్క ప్రాంతానికి, అంటే ఉదాహరణకి ఇప్పుడు భారతదేశము లేదా అదే కాలానుగుణంగా ఉన్న దేశాల్లో ఉన్న జనాభా కానీ యంత్రాలు కానీ అవన్నీ కూడా చాలా మేరకు నిద్రస్థితిలో ఉంటాయి. అంటే వాటిని వినియోగించడము మన మెదడు దగ్గర నుంచి ఇవన్నీ కూడా వినియోగించడం తక్కువగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణము అనేది ఎక్కువ శాతం వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ సమయంలో మనం ఎటువంటి ఆలోచనలను మనలో నింపుకుంటామో, ఎటువంటి భావనలను మనలో బలోపేతం చేసుకుంటామో వాటికి ఈ విశ్వంలోకి పూర్తిగా వ్యాప్తి చెంది వాటికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే క్రియేషన్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. సృష్టి చేయడానికి మీ ఆలోచనల ద్వారా మీరు చేసే సృష్టి మిమ్మల్ని సృష్టికర్తగా మారుస్తుంది. ఈ సమయంలో ఎవరైతే ధ్యాన సాధన చేస్తూ వారి జీవితంలో మార్పును కోరుకుంటూ లేదా ఇతరుల జీవితాల్లో మార్పును కోరుకుంటూ ఒక ఉన్నతమైన ఆలోచనను సృష్టించుకుంటారో వారే సృష్టికర్తగా ఉంటారు. అదే బ్రహ్మ యొక్క ముహూర్తం, అంటే మీ యొక్క ముహూర్తం, నా యొక్క ముహూర్తం. ఇది వేరుగా లేదు, మీలోనే ఉంది. అన్ని విధాలుగా మనకు అనుకూలమైన పరిస్థితులు ప్రకృతి నుంచి, విశ్వం నుంచి అందించబడే ఒక ఉన్నతమైన సమయం కింద దీన్ని మనం తీసుకోవచ్చు.
ఎలా అయితే మన శరీరానికి స్నానము, శుద్ధి లేదా శౌచము ఇవన్నీ ఎంత మార్పుని ఇస్తాయో శారీరకంగా శుద్ధి అనే అంశానికి, అదేవిధంగా మన యొక్క ఆలోచనలకి, చైతన్య శుద్ధికి లేదా కొత్త అంశాలను సృష్టించే వాటికి ఈ సమయంలో మీరు చేసే ఆలోచన అంత ఉన్నతమైన మార్పులను తీసుకువస్తుంది అని ఈ యొక్క కాలాన్ని మనకి అందించడం జరిగింది. దాని యొక్క ప్రాముఖ్యతను వివిధ అంశాలతో నింపి మనకు అందించడం జరిగింది. సహజంగానే మీ అంతరంలో మరియు బాహ్యంలో ప్రశాంతమైన వాతావరణం ఉండే స్థితి ఇది. ఈ సమయంలో మీరు ఏది బలంగా ఈ విశ్వంలోకి వ్యాప్తి చేస్తారో అదే మీకు అందించబడుతుంది. నా ద్వారా మరల మీకు అది తెలియజేయబడింది. మనమందరము కూడా ఈ యొక్క అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయాన్ని ఆ శివ చైతన్యంతో అనుసంధానం చేస్తూ అనంతమైన అపరిమితమైన జ్ఞానాన్ని, అనుభూతులను మరింతగా విస్తరించుకుంటూ జ్ఞాన సంపన్నులుగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, చైతన్యపరంగా మనల్ని మనం వృద్ధి చేసుకుంటున్నందుకు ఈ యొక్క సమయానికి, ఈ యొక్క విశ్వానికి మనందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరొక్క 3 సార్లు ముక్కు ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని మరలా ముక్కు ద్వారా వదలండి. నిదానంగా తీసుకొని నిదానంగా వదలండి. మీ యొక్క నడుముని మరియు తలని నిటారుగా ఉంచండి. కుదిరినంత వరకు నిటారుగా ఉంచండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆలోచనలే రావచ్చు, మీ ధ్యాస వివిధ అంశాల మీదకు మరలొచ్చు, కానీ ప్రశాంతంగా ఉండండి. దేని మీద దృష్టిని కేంద్రీకరించకుండా ప్రశాంతంగా ఉండండి. నడుముని మరియు తలను నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసను గమనించండి. ప్రతిరోజు కూడా మీకు మీరుగా సాధన చేస్తున్నంత వరకు, అంటే కేవలం ఈ యొక్క వీడియోలోనో అలా కాకుండా మీరు ప్రతిరోజు ఎప్పుడైతే సాధన చేస్తున్నంత వరకు కూడా నా యొక్క నడుము తల, నా సాధన పూర్తయ్యేంత వరకు నా యొక్క నడుము తల నిటారుగా ఉంటుంది. నా యొక్క అంతర్గత శక్తిని నేను వృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క
శరీర అంశాన్ని నేను చక్కగా నిలుపుకోగలుగుతున్నాను అని భావన చేసి కూర్చున్నట్లయితే మీ యొక్క నడుము మరి యొక్క మీ తల నిటారుగా ఉండడానికి సహకరిస్తాయి మాస్టర్స్. ఆ విధంగా మీకు మీరు చెప్పుకోండి. ఎప్పుడైనా సరే సాధన కూర్చునే ముందు శరీరంతో మీరు ఒక్కసారి ఒక్క నిమిషం అలాగా మాట్లాడినట్లయితే మీకు శరీరం సిద్ధంగా ఉంటుంది. మీరు ఎంతసేపు సాధన చేసుకుంటే అంతసేపు ఆ శరీరం అనేది అలా నిలబడి ఉంటుంది. సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాస ప్రక్రియను ప్రశాంతమైన స్థితిలో పూర్తి ఎరుకతో గమనిస్తూ ఉండండి. మరొక్కసారి దీర్ఘశ్వాస తీసుకొని నోటితో వదిలిపెట్టండి. నిదానంగా ముక్కు ద్వారా తీసుకొని నోటితో వదిలిపెట్టండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. ఇప్పుడు నేను చెప్తున్న విధంగా మీరు భావన చేయండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీరు తీసుకున్న శ్వాస మీ యొక్క ఛాతీ భాగము, మీ యొక్క హృదయ స్థానాన్ని చేరుకొని అక్కడి నుంచి మీ యొక్క కంఠ భాగానికి, అక్కడి నుంచి మీ యొక్క తల భాగానికి చేరుకొని మీ ముక్కు ద్వారా బయటికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. శ్వాస తీసుకున్నప్పుడు మీ హృదయ స్థానం నుంచి మొదలయ్యి మీ యొక్క కంఠ భాగం నుంచి, మీ యొక్క తల భాగం నుంచి మరల మీ ముక్కు వరకు వచ్చి మీ ముక్కు నుంచి బయటకు వెళ్తున్నట్టుగా నిదానంగా ఒక్కొక్క స్టెప్ అనుభూతి చెందుతూ నిదానంగా శ్వాసని విడుదల చేస్తూ ఉండండి. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఈ విధంగా ఆ శ్వాస ప్రయాణాన్ని మీరు గమనిస్తూ ఉండాలి పూర్తి ఎరుకతో. మీకు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం మేరకు గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటున్నారు, మీ హృదయ స్థానంలో ఆ శ్వాస నింపబడి అక్కడి నుంచి మీ యొక్క గొంతు భాగం నుంచి ప్రయాణం చేస్తూ మీ యొక్క తల భాగానికి చేరుకొని అక్కడి నుంచి మరలా మీ యొక్క ముక్కు ద్వారా ఈ విశ్వంలోకి పంపబడుతుంది. మరలా సహజంగా శ్వాసను తీసుకుంటున్నారు. మీ హృదయ స్థానంలో మొదలయ్యి కంఠ భాగం ద్వారా మీ యొక్క తల భాగంలోకి చేరుకొని అక్కడి నుంచి మరలా మీ ముక్కు ద్వారా ఈ విశ్వంలోకి విడుదల చేస్తున్నారు. పూర్తి ఎరుకతో నడుముని తలని నిటారుగా ఉంచండి. సహజంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియను ఈ యొక్క ప్రయాణం ద్వారా మీరు పూర్తి ఎరుకతో గమనిస్తూ మీ యొక్క దృష్టిని ఆ అనుభూతుల మీద ఉంచండి.
పూర్తి ఎరుకతో ఆ శ్వాస ప్రయాణాన్ని అనుభూతి చెందండి. ఛాతీ భాగం నుంచి మొదలయ్యి కంఠ భాగం నుంచి ప్రయాణం చేస్తూ మీ యొక్క శిరస్సు వరకు చేరుకొని అక్కడి నుంచి మరలా ముక్కు ద్వారా బాహ్యంలోకి వెళ్తున్న అంశాలను పూర్తిగా విజువలైజ్ చేస్తూ ఆ అనుభూతిని ఆస్వాదించండి. పూర్తి ఎరుకతో మీ యొక్క నడుముని మరియు తలను నిటారుగా ఉంచుతూ ఈ యొక్క ప్రక్రియను సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాస ప్రయాణాన్ని ఈ విధంగా భావన చేస్తూ మీరు అనుభూతులను ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిలోనూ చక్కగా ఆ యొక్క ప్రయాణం కొనసాగింపబడుతుంది. ఆ ప్రయాణాన్ని మీరు అనుభూతి చెందగలుగుతున్నారు. దాన్ని మరింత ఎరుకతో ఆ యొక్క ప్రయాణాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉండండి. హృదయస్థానం నుంచి మొదలైన మీ శ్వాస కంఠం ద్వారా మీ యొక్క శిరస్సు వరకు చేరుకొని మరలా మీ యొక్క ముక్కు ద్వారా విశ్వంలోకి వ్యాప్తి చెందుతుంది. నడుముని తలని నిటారుగా ఉంచండి. శ్వాస ప్రయాణాన్ని, ఆ యొక్క ఉనికిని, ఆ యొక్క అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండండి. హృదయం నుంచి మొదలై గొంతు ద్వారా ప్రయాణం చేస్తూ మీ యొక్క శిరస్సు వరకు చేరుకొని మరలా మీ యొక్క ముక్కు ద్వారా బయటకు వెళ్తున్న ఆ యొక్క అనుభూతులను మరింతగా ఆస్వాదించండి.
ఇప్పుడు ఒక 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నిదానంగా ముక్కు ద్వారా తీసుకుంటూ నోటి ద్వారా విడుదల చేయండి. నిదానంగా 3 సార్లు దీర్ఘశ్వాసం తీసుకుంటూ నిదానంగా నోటి ద్వారా విడుదల చేయండి. ఈ విడుదల చేస్తున్న క్రమంలో మీలో పరిమితంగా ఉన్న ఆలోచనలన్నీ మిమ్మల్ని ఇంతకాలము మీ మార్పులకు కారణమైన అంశాలను అన్నీ విడుదల చేస్తున్నట్టుగా భావన చేయండి. ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఈ విధంగా మీరు మనసులో అనుకోండి. నేను చెప్తున్న విధంగా మీరు మీ మనసులో అనుకుంటూ ఉండండి. ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయంలో నేను చేస్తున్నటువంటి ఈ శివ చైతన్య ధ్యానము ద్వారా నా అంతరంలో ఉన్నటువంటి, నాలోనే ఉన్నటువంటి అనంతమైన తత్వాన్ని నేను నా యొక్క ఎరుకలోకి తెచ్చుకుంటున్నాను. ఆ యొక్క శివ చైతన్యాన్ని, అపరిమితమైన ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నేను నా స్వయం నుంచి మరల అందిపుచ్చుకుంటున్నాను. ఇంతటి అద్భుతమైన ప్రక్రియను నాకు అందించిన ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క కాలానికి నేను కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. మీ యొక్క నడుముని, తలని నిటారుగా ఉంచండి. మరలా మీ యొక్క శ్వాస ప్రక్రియను హృదయం నుంచి మొదలుపెట్టి కంఠం ద్వారా మీ యొక్క సహస్రారం వరకు చేరుకొని మరలా అక్కడి నుంచి మీ యొక్క ముక్కు ద్వారా బాహ్యంలోకి వెళ్తున్నట్టుగా భావన చేయండి. మీరు ఎంత నిదానంగా ఆ యొక్క ప్రయాణాన్ని అనుభూతి చెందగలుగుతారో అంతటి మార్పులు మీలో ఏర్పడతాయి. ఆ యొక్క చైతన్యాన్ని మీరు మరింతగా పట్టుకోగలుగుతారు. హృదయం నుంచి మొదలైన శ్వాస కంఠం ద్వారా ప్రయాణం చేస్తూ మీ యొక్క తలభాగము అక్కడ వరకు చేరుకొని అక్కడి నుంచి మరలా మీ యొక్క ముక్కు ద్వారా బాహ్యంలోకి వెళ్తున్న
ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. ఆఖరి 20 నిమిషాలు నేను ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉంటాను, సైలెంట్గా. మీరు నడుముని తలని నిటారుగా ఉంచి మీకు మీరుగా ఈ అంశాన్ని భావన చేస్తూ ముందుకు తీసుకువెళ్ళండి.
చివరి 15 నిమిషాలు నడుముని తలని నిటారుగా ఉంచండి. మీ యొక్క శ్వాస ప్రయాణాన్ని హృదయం నుంచి మొదలుపెట్టి గొంతు ద్వారా మీ యొక్క సహస్రారానికి చేరుకొని అక్కడి నుంచి మరలా ముక్కు ద్వారా విశ్వంలోకి ప్రయాణం చేస్తున్న ప్రక్రియను పూర్తి ఎరుకతో ఆస్వాదించండి. చక్కగా అందరము కూడా అపరిమిత తత్వాన్ని, అనంతమైన తత్వాన్ని, ఆ సహస్రార స్థితిని అనుభూతి చెందుతున్నాము. నడుముతల నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో ఆస్వాదించండి ఆ ప్రయాణాన్ని, ఆ అనుభూతులను, ఆ మార్పులను. ఆ అనంత తత్వాన్ని. వ్యాప్తి చెందుతున్న మీ చైతన్యాన్ని చాలా ఉన్నతమైన స్థితిలో మనం అందరం ఉన్నాం మాస్టర్స్. మీ చైతన్యం మరింతగా విస్తరిస్తుంది. దాన్ని మరింతగా అనుభూతి చెందండి. హృదయం నుంచి మొదలయ్యి కంఠం ద్వారా మీ సహస్రారాన్ని తాకి అక్కడి నుంచి మరల ముక్కు ద్వారా బయటికి వెళ్తున్న ఆ ప్రయాణాన్ని అనుభూతి చెందండి. ఆ ప్రయాణంలో సహస్రారానికి తాకినప్పుడు విస్తరిస్తున్న మీ చైతన్యాన్ని అనుభూతి చెందండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. చివరి 10 నిమిషాలు వ్యాప్తి చెందుతున్న మీ చైతన్య స్థాయిలను మీరు మరింతగా గమనిస్తూ ఉండండి, మరింతగా ఆస్వాదిస్తూ ఉండండి.
నడుముని తల్లి నిటారుగా ఉంచండి. హృదయం నుంచి మొదలయ్యి కంఠం ద్వారా ప్రయాణం చేస్తూ సహస్రారాన్ని తాకుతున్న మీ యొక్క శ్వాస ప్రక్రియను మరలా అక్కడి నుంచి ముక్కు ద్వారా బయటికి వెళ్తున్న ఆ అనుభూతులను పూర్తిగా ఆస్వాదించండి. పూర్తి ఎరుకతో, ఏకాగ్రతతో ఆ మార్పులను అనుభూతి చెందండి. ప్రతి ఒక్కరిలో అద్భుతంగా ప్రక్రియ జరుగుతుంది మాస్టర్స్. మీరు ఎంతగా దాన్ని ఆస్వాదించగలరో ఆ స్థితిని అంతగా మీరు ఆస్వాదించండి. నడుముని తల్లిని నిటారుగా ఉంచండి. మరలా 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నిదానంగా తీసుకుంటూ నోటి ద్వారా నిదానంగా వదిలిపెట్టండి. నడుముని తల్లి నిటారుగా ఉంచి మరలా జరుగుతున్నటువంటి ఆ ప్రయాణాన్ని అనుభూతి చెందండి. మీ యొక్క సహస్రారంలో, మీ యొక్క తల భాగంలో జరుగుతున్న మార్పులను మరింతగా అనుభూతి చెందండి. హృదయం నుంచి మీ ప్రయాణాన్ని మొదలుపెట్టి కంఠం ద్వారా ప్రయాణిస్తూ సహస్రారానికి తాకి సహస్రారం నుంచి మరలా మీ ముక్కు ద్వారా బయటికి వెళ్తున్న ఆ యొక్క ప్రక్రియను మరింతగా అనుభూతి చెందండి. ఆ ప్రవాహాన్ని ఆస్వాదించండి. హృదయం నుంచి మొదలయ్యి కంఠం ద్వారా ప్రయాణం చేస్తూ సహస్రారాన్ని తాకుతూ మరలా ముక్కు ద్వారా బయటికి వెళ్తున్న అంశాలను అనుభూతి చెందండి. నడుముని తల్లి నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో
మీ యొక్క అనంతమైన చైతన్యాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. చివరి 5 నిమిషాలు. ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయాన్ని మనం చక్కగా వినియోగించుకుంటున్నాం మాస్టర్స్. ఉన్నతమైన స్థితిలో మీరు ఉన్నారు. పూర్తి ఎరుకతో ఆ స్థితిని ఆస్వాదించండి. మీరు ఎంతగా దాన్ని ఆస్వాదించగలరో అంతగా ఆస్వాదించండి. చివరి 2 నిమిషాలు.
ఆఖరి ఒక్క నిమిషము నడుముతలని నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకలో ఈ యొక్క ప్రక్రియను అనుభూతి చెందండి. కేవలం మీరు మాత్రమే ఆస్వాదించే అద్భుతమైన క్షణాలు మాస్టర్స్. చక్కగా నడుముతలని నిటారుగా ఉంచండి. 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నిదానంగా ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. రిలాక్స్. శ్వాసను వదిలిపెడుతున్న ప్రతిసారి మిమ్మల్ని మీరు ప్రశాంతమైన స్థితికి తీసుకువెళ్ళండి. నోటి ద్వారా వదిలిపెడుతున్నప్పుడు ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటున్న భావాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి. నిదానంగా ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. మీ శరీరాన్ని చక్కగా కొద్దిగా ఇటు ఇటు కదిలించి చక్కగా రిలాక్స్ అవుతూ మెల్లగా మీ 2 చేతుల్ని అన్లాక్ చేస్తూ నిదానంగా మీరు ఎంత ప్రశాంతంగా బయటికి రాగలరో అంత ప్రశాంతంగా. కావాలంటే ఇంకో 2-3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. నిదానంగా 2 చేతులు 2 కాళ్ళు అన్లాక్ చేసుకుంటూ మెల్లగా మీ యొక్క కళ్ళపైన మీ యొక్క చేతులు ఉంచి మీ యొక్క చేతులను చూసుకుంటూ ఆ చేతులను మీ శరీరానికి తాకించండి. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన, ఇంతటి అనంతమైన అనుభూతిని అందించిన ఈ యొక్క ప్రక్రియకు, ఈ యొక్క విశ్వానికి, మీ యొక్క శరీరానికి, మీ అంతరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మరింతగా వ్యాప్తి చేసుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియచేసుకోండి. మీలో ఉండే తపనకి, మీకు అంతటి అనుభూతిని అందించిన ఆ యొక్క భావనా శక్తికి, ఆ ప్రక్రియకు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకోండి మాస్టర్స్. ఎవరికి ఎటువంటి అనుభూతి కలిగిందో వారు ప్రతి ఒక్కరూ పంచుకోండి. చాలా చాలా అద్భుతమైన అనుభూతి ప్రతి ఒక్కరూ పొందారు. నేను దాన్ని పూర్తిగా దర్శించడం జరిగింది. మీ అనుభూతుల్ని పంచుకోవడమే ఇక్కడ మీరు చేయవలసిన ముఖ్యమైన అంశం.
నాకు తెలిసి కూడా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే మీ మాటల ద్వారా అది వినాలని. మీరు ఏది అనుభూతి చెందారో అది నాకు సంపూర్ణంగా తెలుసు. కానీ మీ మాటల్లో విన్నప్పుడు అది పరిపూర్ణమవుతుంది. చక్కగా పంచుకోండి మాస్టర్స్. నమస్తే మాస్టర్. ఎస్ మాస్టర్. ఇది చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు. కంప్లీట్ గా మైండ్ జీరో స్టేట్ కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎనర్జీస్ ఎలా అంటే ఒక బాడీ మొత్తం ఇలా తిమ్మిరిలాగా చాలాసేపు అలా వచ్చింది ఇక్కడ హెడ్ వరకు. మళ్ళీ కొద్దిసేపు లాస్ట్ మూమెంట్ లో కొంచెం ఇట్లా అది మంటలాగా ఒక డిఫరెంట్, అది చెప్పలేని ఇదనమాట, ఒక వేడిలాగా అది డిఫరెంట్ గా అది అలా అనుభూతి చెందింది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ. చక్కగా మీ యొక్క అనుభూతిని అందరితో పంచుకున్నారు. మిగతా వాళ్ళు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరు. ఎస్ మాస్టర్, చెప్పండి. ఛాతీ భాగం నుంచి పైకి గమనిస్తే భావన చేస్తా అంటే నాకు అది ఒక పైప్ లాగా కనిపించింది మాస్టర్. ఓకే. అంటే వాటర్ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ లాగా కనిపించి ఆ బ్లూ కలర్ నుంచి ఆ గాలి వస్తున్నట్టు కనిపించింది. ఈ గొంతు దగ్గర బాగా చాలా గరగర వేసింది. గరగరిస్తుంటే నాకు అసలు తట్టుకోలేకపోతే ఇంత గరగర అవుతుంది ఏంటి అని ఉంటే అది గొంతు క్లియర్ అవుతుందని ఒక వాయిస్ వినబడింది మాస్టర్. ఓకే. ఆ తర్వాత ఒక పెద్ద ఆయన బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, ప్లేట్ లో మలం పెట్టుకొని తింటున్నాడు మాస్టర్. తింటుంటే నాకు ఆకలిస్తుంది. అయితే కొంచెం పెట్టామంటే నువ్వు తినవు అని అంటున్నావు. నువ్వు తినేది కాదు, నువ్వు తినవు, ఇది నాకే సరిపోదు అని అంటే నాకు కూడా కావాలి కొంచెం పెట్టండి అని అడుగుతా ఉంటే నువ్వు తినలేవు, నేను పెట్టను, నువ్వు తినలేవు అంటే నువ్వు తింటున్నావు కదా నాకు కూడా కావాలి అని అంటే నాకు 2 ముద్దలు పెట్టాడు. ఎంత బాగుంది అంటే అసలు మలము అదిగే బాగుంది మాస్టర్. నేను మలం తిన్నా, 2 ముద్దలు తిన్నా. అది నా ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మిగతా వారు కూడా ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ఇలా సాధన చేసినప్పుడు అయిపోయిన తర్వాత చక్కగా రిలాక్స్ అవ్వండి. వెంటనే ఏదో పనికో లేకపోతే ఇంకో దానికో కాకుండా చక్కగా హాయిగా మీరు ఉన్న చోటే అలాగ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ అప్పుడు చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అది మీ శరీరము తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది, లేదా వారిని మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి కొద్ది సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి ఏది జరిగినా మీలో ఒక ఉన్నతమైన స్థితి. ఈరోజు చాలా చాలా అద్భుతంగా ప్రాసెస్ జరిగింది. చక్కగా దాన్ని అందరూ వినియోగించుకోగలిగారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్ మాస్టర్స్, ఇంకెవరన్నా మీ అనుభూతిని పంచుకోవచ్చు. ఓకే. ఎస్ మాస్టర్, అంటే రిలాక్స్ స్టేట్కి వెళ్ళగలిగారు. నైస్. ఎస్ మాస్టర్, ఇంకెవరన్నా? ఓకే మాస్టర్స్, అదేవిధంగా ఈరోజు నాగుల చవితి. ఈరోజు మీరేం చేస్తారంటే మనకి యూట్యూబ్లో కానీ మామూలుగా చెక్ చేస్తే నాగస్తుతి అని ఉంటుంది.
నాగ స్తుతి. అది 1 అవర్ వీడియో ఉంది, 5 minutes వీడియో ఉంది. గూగుల్లో చెక్ చేస్తే దాని యొక్క మీనింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు మీకు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏంటి నాగుల యొక్క చైతన్యం ఏంటి, ఎందుకు దాన్ని కుండలతో పోల్చారు, ఎందుకు పిల్లలు పుట్టాలంటే నాగు పాములకు ఇది చేయాలి, సుబ్రహ్మణ్యేశ్వరికి పూజించాలి అని చెప్పారు. అసలు ఏంటి ఈ సంబంధం, మానవాళికి ఆ యొక్క నాగశక్తికి ఉన్న సంబంధం ఏంటి, ఆ చైతన్యానికి మన చైతన్యానికి ఉన్న సంబంధం ఏంటి అనేది మీరు శోధన చేస్తూ దాని గురించి పరిశీలన చేస్తూ అది వింటూ మీకు అవకాశం ఉన్నంతవరకు ఈరోజు నడుము తల్లిని నిటారుగా ఉంచి చక్కగా ఆ ఎరుకని పెంచుకోండి. ఆ చైతన్యాన్ని మీలో సమ్మేళనాన్ని ఆ చైతన్య అంశాలను మీలో నింపుకోండి పూర్తిగా. చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది మీ ఎదుగుదలకు మీరు చేసే ఒక ప్రయత్నము. దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. మీకు ఎటువంటి భావనలు కలిగాయో అవన్నీ కూడా చక్కగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు పంచుకుంటూ ఉండండి. మీ ద్వారా మరింతమంది ఈ యొక్క ప్రక్రియలను అందుకోవడము, వారికి ఈ వీడియోస్ని యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా వారికి షేర్ చేస్తూ ఉండండి. మనందరికీ కావాల్సింది మార్పు. ఆ మార్పుకి సరళమైన పద్ధతిని మీకు అందించడం జరుగుతుంది. ఆ పద్ధతిని మీరు వినియోగించుకొని మరింతగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ చైతన్య స్థాయిని విస్తరించుకోండి. ప్రతి అంశం మీద మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని, దాని ద్వారా మరింత వృద్ధిని, ఆనందాన్ని మీరు, మీ కుటుంబము మరియు మీ ద్వారా మరింతమంది పొందాలని కోరుకుంటూ ఈ యొక్క మీటింగ్ని ఇక్కడితోటి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.